అంటే, సరే మీ నాన్నకి నీకేమి ఇవ్వలేదు కరెక్టే, నువ్వు ఇవ్వరాదా మీ నాన్నకి, నువ్వు మంచివాడు అనిపించుకో. ఈరోజు లోకంలో ఎక్కడ చూసి మనకేమంటుంది, మా అమ్మమ్మ నాన్నకి ఏమి ఇవ్వలేదు, మాకేం పెట్టలేదు, సరే నువ్వు పెట్టు. చాలామంది జీవితాలు చూడండి, మాకేమి ఇచ్చారండి మేము చూడాలి, మాకేమి ఇచ్చారని మేము పెట్టాలి, రకరకాల పరిస్థితులు. వాళ్ళు ఏమీ ఇవ్వలేదు కరెక్టే, నువ్వు ఇవ్వరాదా. వాక్యం తెలుసుకున్నాం, వాక్యంలో ఎదుగుతున్నాం, భక్తులు ఎదుగుతున్నాం, అన్నీ తెలుసుకున్నాం, మనం ఇవ్వాలి కదా. జాగ్రత్తగా మనం దేవుని మాటలు వినగలిగితే ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి, నాకు ఒక తండ్రి ఉన్నాడా, నా తండ్రి మంచివాడు కాదేమో నా మనసుకి, కానీ నేను అనుకోవాలి నా తండ్రికి ఒక మంచి కుమారుడుగా ఉండాలి. నా తల్లి మంచిది కాకపోవచ్చేమో నా మనసుకి, కానీ నా తల్లికి ఒక మంచి కుమారుడుగానే ఉండాలి. నా చెల్లికి నేను మంచిగా అన్నయ్య కాకపోవచ్చేమో, కానీ నా చెల్లి నాకు మంచిది కాకపోవచ్చేమో, కానీ నా చెల్లికి నేను ఒక మంచి అన్నయ్యగా ఉండాలి. నా తమ్ముడికి నేను మంచి అన్నయ్యని కాకపోవచ్చేమో, నా తమ్ముడు నాకు మంచివాడు కాకపోవచ్చేమో, కానీ నేను ఒక మంచివాడుగా ఉండాలి నా తమ్ముడికి. అది ప్రతి కోణంలో నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా కనపడాలని ఒక నువ్వు పోటీ పడితే అసలు నిన్ను చెడ్డవాడని పోయేది. మనిషి లక్షణం ఏంటంటే మనం ఏదో